నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాకి ఇంకా పాత వాసనలు పోయినట్టుగా కనిపించట్లేదు. రీసెంట్గా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఒమర్ అబ్దుల్లా 370 ఆర్టికల్ గురించి మరొకసారి మాట్లాడారు. ఆయన మాట్లాడింది ఏంటంటే 2019లో 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగి ఉండకపోతే, 370 అలాగే 35A ఈ రెండు ఆర్టికల్స్ రద్దు చేసి ఉండకపోతే ఈ రోజున పీఓజేకే పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజున కాశ్మీర్లో కలవాలని ధర్నాలు నిరసనలు చేసి ఉండేవాళ్ళు. కానీ ఈ 370 ఆర్టికల్ అబ్రగేషన్ జరిగింది కాబట్టి 35A ఆర్టికల్ను తీసేశారు కాబట్టి ఈ రోజున అలాంటిది ఆ ప్రజలు కోరుకోవట్లేదు. కాశ్మీర్లో కలవాలని పీఓజేకేలో ఉన్నటువంటి ప్రజలు కోరుకోవట్లేదు. అంటే ఒమర్ అబ్దుల్లా అర్థము సారాంశం ఏంటంటే 370 ఆర్టికల్ అబ్రగేషన్ అనేది ఒక హిస్టారికల్ బ్లండరు, అలా చేసి తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ ఉన్నాడు. ఒమర్ అబ్దుల్లా కానీ మెహబూబా ముఫ్తీ కానీ వీళ్ళందరూ కూడా వేర్పాటువాదులే. మేకతోలు వన్నీ పులి అంటారు చూసారా, బయటికి ఏదో చెప్తారు, స్టేట్మెంట్లు ఇస్తారు, కానీ వేర్పాటువాదానికి మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళే. గతంలో ఉగ్రవాదులకు కూడా చేయి కలిపి పనిచేసినటువంటి వాళ్ళు ఈ ఒమర్ అబ్దుల్లా. అందుకనే ఆ పాత వాసనలు అప్పుడప్పుడు కూడా బయటపడినట్టుగా కనబడుతోంది. ఒమర్ అబ్దుల్లాని అడగాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే 370 ఆర్టికల్ రద్దు కాకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? ఒమర్ అబ్దుల్లా తెలుసుకోవాల్సింది, ఈ అబ్రగేషన్ జరిగి 2019 ఆగస్టు 5న, అంటే మొన్న ఆగస్టు 5వ తారీఖుకి 7 సంవత్సరాలు పూర్తయింది. ఈ 7 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్లో ఏం మారింది అంటే మనం క్లుప్తంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒమర్ అబ్దుల్లాకి కూడా గుర్తు చేయాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా గుర్తు చేయాలి. ఎందుకంటే బేసిక్గా ఏంటి, గతంలో ఎలా ఉండేది పరిస్థితి? జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం అనగానే అక్కడికి సాధారణ ప్రజల వరకు కూడా వెళ్ళడానికి భయపడేటువంటి పరిస్థితి. ఉగ్రవాదులకి ఒక టెర్రర్ హబ్ లాగా మారిపోయింది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఎవరు బాంబు దాడులు చేస్తారో, ఎవరు గ్రెనేడ్లు విసురుతారో తెలియదు, ఎక్కడ స్టోన్ పెల్టింగ్ జరుగుతుందో తెలియదు, ఎక్కడ చూసినా రక్తపాతమే. ఉగ్రవాదులు అత్తారింటికి అల్లుళ్ళు వచ్చినట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో అలా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని ఈ రోజున ఈ 7 సంవత్సరాల్లో ఏం మారిందంటే చాలా మార్పులు జరిగాయి. క్లుప్తంగా ఒక 2-3 విషయాలు, 3-4 విషయాలు మనం మాట్లాడుకుంటే, గతంలో ఏముండేది? మొట్టమొదటి మార్పు ఏంటంటే ఒక ప్రత్యేక హోదా, స్పెషల్ స్టేటస్ అనేది తీసేశారు. సెపరేట్ కాన్స్టిట్యూషన్ దేనికి అసలు? ఒక ఇంత పెద్ద సువిశాలమైనటువంటి దేశంలో ఒకటే ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే ఫ్లాగ్ ఉండాలి, ఒకటే చట్టం ఉండాలి. ఇన్ని చట్టాలు దేనికి అంటే పేరుకేమో జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము, కానీ దానికి అక్కడ సెపరేట్ స్టేటస్ దేనికి? ఇది ఉండకూడదు. దీని ఉండడం వల్ల చాలా నష్టపోయింది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ ప్రజలు. అభివృద్ధిలో ఎక్కడికో వెనక్కిపోయింది. సో అట్లీస్ట్ 7 సంవత్సరాలు కొన్ని మార్పులు వచ్చినాయి. ఆ మార్పుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జమ్మూ కాశ్మీర్, లదాఖ్ అనే 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఒకదానికి అసెంబ్లీ ఉంది, ఒకదానికి అసెంబ్లీ లేదు. రెండోది పొలిటికల్గా ఏం మారింది? నియోజకవర్గాల పునర్విభజన జరిగింది, డీలిమిటేషన్ జరిగింది. డీలిమిటేషన్లో అసెంబ్లీ స్థానాల్లో జమ్మూ కాశ్మీర్కి ఒక అదనం ఎక్స్ట్రాగా నియోజకవర్గాలు ఆడే మొత్తంగా 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఏర్పడడం జరిగింది, డీలిమిటేషన్ జరిగింది. ఎన్నికలు జరిగే దాదాపుగా 2024 సంవత్సరంలో 10 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే గతంలో ఎన్నికలు జరిగినప్పుడు ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గరికి రావాలంటేనే గజగజ వణికిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే అంతలాగా ఉగ్రవాదుల నీడలో ఉండేది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, భయపడేటువంటి పరిస్థితి. కానీ లాస్ట్ టైం జరిగినటువంటి ఓట్ పర్సంటేజ్ చూస్తే సుమారుగా 64% నమోదు. అంటే లైక్ ఎనీ అదర్ స్టేట్, అంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేసేటువంటి పరిస్థితి, అంటే స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నారు. మరి ఇదంతా ఎలా జరిగింది? ఆ 370 ఆర్టికల్ రద్దు వల్ల కాదా? ఇదొక్కటే కాదు. మూడోది సెక్యూరిటీ పరంగా చూస్తే గతంలో ఎలా ఉండేది? టెర్రర్ ఫండింగ్, ఉగ్రవాద నెట్వర్క్లు, ఈ లోకల్ కాకుండా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి యువతని ఒక 500 రూపాయలు చేతిలో పెడితే చాలు వాళ్ళు రాళ్ళు పట్టుకుని విసరడము, లాల్ చౌక్లో అసలు జెండా ఎగిరేసేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఇదేదో ఒక సెపరేట్ కంట్రీ లాగా ఉండేది. జమ్మూ కాశ్మీర్ పేరుకే చెప్పుకోవడానికే భారతదేశంలో అంతర్భాగం, కానీ ఒక సెపరేట్ దేశంలాగా ఉండేది ఈ ప్రత్యేక హోదా ఉండడం వల్ల. ఎప్పుడైతే ఈ ప్రత్యేక హోదా తీసేశారో అక్కడ ఉగ్రవాదులకు కూడా అంత యాక్సెస్ లేదు. మొత్తం అంతమైపోయిందా, ఉగ్రవాదం పూర్తిగా నశించిపోయిందంటే కాదు, కానీ బట్ చాలా వరకు చెప్పుకోదగ్గ స్థాయిలో, ఎందుకంటే కేంద్ర బలగాలకు పవర్స్ పెరిగినాయి, వాళ్ళు అక్కడ ఎక్కువగా మరింత భద్రత కల్పించగలుగుతున్నారు దీనివలన. మూడోది మిలిటెన్సీ తగ్గిపోయింది, స్టోన్ పెల్టింగ్ తగ్గిపోయింది, వైలెన్స్ చాలా వరకు తగ్గింది.
అది ఇంటర్నేషనల్ మీడియా రిపోర్ట్స్ కూడా మనకు చెప్తున్నాయి. 4వది ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, రోడ్లు కానివ్వండి, టన్నెల్స్ కానివ్వండి, రైల్వే కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎడ్యుకేషన్ ఇలాంటి రంగాల్లో పెట్టుబడులు కూడా వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా పెడుతోంది అండ్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమైనటువంటిది గతంలో ఉన్నటువంటిది ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ వరకు కూడా అక్కడ ల్యాండ్ని కొనడానికి అవకాశం ఉండేది కాదు. ఈ స్పెషల్ స్టేటస్ వలన అది ఉండేది కాదు. ఎప్పుడైతే ఈ తీసేశారో ఎవరైనా వచ్చి అక్కడ భూములు కొనుక్కోవచ్చు, ఎవరైనా వచ్చి అక్కడ రెసిడెంట్స్ ఉండవచ్చు, తద్వారా పెట్టుబడులకి ఆహ్వానం పలికినట్టయింది. దాని ఫలితమే ఈ రోజున ఈ కనెక్టివిటీ పెరిగింది. సో 2026లో ఓవరాల్గా చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, టూరిజం చాలా వరకు డెవలప్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇది గత 7 సంవత్సరాలలో జరిగినటువంటి మార్పు. మరి ఈ మార్పులన్నింటినీ కూడా ఒమర్ అబ్దుల్లా మర్చిపోయినట్టుగా కనబడుతుంది. మరొకసారి ఆ పాత వాసనలనే మళ్ళీ మరొకసారి గుర్తు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జమ్మూ కాశ్మీర్కి ఒక సెపరేట్ స్టేట్ అంటే రాష్ట్ర హోదా, పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని చెప్పి నిజానికి అమిత్ షా కూడా పార్లమెంటు సాక్షిగానే చెప్పారు, తప్పకుండా ఏదో ఒక రోజున సరైనటువంటి సమయంలో రాష్ట్ర హోదా పూర్తిగా ఇచ్చేస్తాం, కానీ కొంత సమయం పడుతుంది. సరైనటువంటి సమయంలో ఇవ్వకపోతే మరొకసారి అక్కడ ఉగ్రవాదులు పేటరేగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరొకసారి గతంలో ఎలాగైతే చీకటి రాజ్యం నడిచేదో మరొకసారి ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి గ్రాడ్యువల్గా దశల వారీగా జమ్మూ కాశ్మీర్కి ఏదో ఒక రోజున రాష్ట్ర హోదా పూర్తి స్థాయిగా ఇచ్చేయడం జరుగుతోంది. ఈ కేంద్రపాలిత ప్రాంతం అనే దాని నుంచి పూర్తి రాష్ట్ర హోదా ఇచ్చేయడం జరుగుతోంది. బట్ మరొకసారి గతంలో ఇదే ఉమర్ అబ్దుల్లా మాట్లాడినటువంటి మాట ఏంటి అంటే ఇక్కడ కనుక 370 ఆర్టికల్ రద్దు చేస్తే అసలు ఇక్కడ మువ్వన్నెల జెండా, త్రివర్ణ పతాకం ఎగరనే ఎగరదు అని ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి పరిస్థితి. మెహబూబా ముఫ్తీ అయితే 370 ఆర్టికల్ని రద్దు చేస్తే రక్తం ఏరులై పారుతుందని చెప్పి ఆమె కూడా హెచ్చరించారు. కానీ ఏం జరిగింది? ఈ రోజున డెవలప్మెంట్ జరిగింది. ప్రజలు స్వాగతిస్తున్నారు, ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు. ఇలాంటి పరిపాలన మాకు కావాలని చెప్పి అడుగుతున్నారు. ఎవరైనా గెలవచ్చు. ఈ రోజున ఉమర్ అబ్దుల్లా పార్టీనే ఈరోజు పవర్లో ఉంది. బట్ స్టిల్ ఇంకా ఈ పాకిస్తాన్ సింపథైజర్ లాగానా లేకపోతే ఇంకా వేర్పాటువాద వాసనలు ఇంకా పోయినట్టుగా కనిపించట్లేదు. ఇది ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. బహుశా అతన్ని సరైనటువంటి దారిలో పెట్టకపోతే, కేంద్రంతో సహకరించకపోతే ఏం చేయగలుగుతుందో అనేది బహుశా కేంద్రం ఈ దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.